బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారని కొల్లాపూర్ బీజేపీ నేత ఇల్లేని సుధాకర్ రావు అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలతో కేంద్రంలోని బీజేపీ సర్కారు భాగస్వామ్యం ఉందని చెప్పారు. కొల్లాపూర్కు 2,000 కోట్లతో నిర్మించబోయే సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కారు ఘనతేనా అంటూ చెప్పారు. కొల్లాపూర్లో ఒక్కసారి బీజేపీ అభ్యర్థి అవకాశం ఇవ్వాలని, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటున్న కొల్లాపూర్ బీజేపీ నేత ఇల్లేని సుధాకర్ రావు తమ పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్లు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఒక్కొక్క నాయకుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొల్లాపూర్ బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీజేపీ కొల్లాపూర్ నుంచి రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? 100% కొల్లాపూర్ ప్రజలు అందరం చూశారు కాబట్టి, అన్ని పార్టీలను చూశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీ వైపు ఆలోచిస్తున్న సంగతి నా పాదయాత్రలో కానివ్వండి, నిన్న మొన్న ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో కానివ్వండి, క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టుగా కనపడింది. 100% ఈసారికి ఒక అవకాశం ఈయనకిద్దాం, ఒక అవకాశం భారతీయ జనతా పార్టీ వైపు చూద్దామని చెప్పే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే బీజేపీ ఏదైతే కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత చతికిలబడింది, ఆ ప్రభావం తెలంగాణపై ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కొంత ప్రభావం తగ్గిందని అంటారా? ఈరోజు ఒక రాష్ట్రం యొక్క ఎలక్షన్స్ ఇంకో రాష్ట్రం మీద పడడం అనేది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ ఉంది. ఈరోజు మొత్తం మీద అత్యధిక సభ్యత్వం కలిగింది బీజేపీ పార్టీ. అన్ని ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ పార్టీ. 303 ఎంపీ ఉన్నది బీజేపీ పార్టీ. ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ పార్టీ. కర్ణాటక ఎలక్షన్స్ కర్ణాటక రాజకీయ ప్రకారం జరిగినాయి, కర్ణాటక వాతావరణ ప్రకారం జరిగినది. క్లియర్ కట్గా ఒక్కోసారి గవర్నమెంట్ మారుతూనే ఉంటుంది, ఎప్పటి నుంచో చూస్తున్నాం అది. బట్ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఉన్నది ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. బట్ కాంగ్రెస్ పార్టీని మొత్తం చూసింది. ఇక్కడ కాంగ్రెస్ అంటే ఒకసారి మొత్తం రిజెక్ట్ చేసిండ్రు. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలు చేయలేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచిన క్రమంలో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు పోలేదు. ఈసారి దేశం మొత్తం మీద బీజేపీ వైపు చూస్తుంది, తెలంగాణ బీజేపీ వైపు వస్తుంది. తెలంగాణ ప్రజలు విసిగి వేరాడిపోయిండు. ఈ కుటుంబ పాలన రెండు మాకొద్దు, ఈ రెండు కుటుంబ పాలనే, ప్రజల పాలన, ప్రజలే కుటుంబంగా పాల్చే భారతీయ జనతా పార్టీ మాకు కావాలని ప్రజల గుండెల్లో బీజేపీ ఉంది ఈరోజు. అయితే ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎంపీగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా గెలిచిన, అంటే ప్రధానంగా పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈసారి ఎట్లా అనుకుంటున్నారు? బీజేపీ నుంచి బీజేపీ పార్టీ పాలమూరు జిల్లాలో పాగా వేస్తుందని. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ మామూలుగా కూడా పోటీ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేని సందర్భాలుగా కూడా దాదాపు ఒక 4-5 సార్లు ఇక్కడ గెలిచింది. అలంపూర్లో ఒక 2-3 సార్లు, మావునార్లో ఒక 2 సార్లు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, ఎంపీలు కూడా ఒక 2 సార్లు ఉన్నారు. బట్ ఇక్కడ టోటల్ కూడా వాతావరణం ఉన్నది. కానీ ప్రతిసారి కూడా ఒక అలయన్స్ల కారణంగా, లోకల్ కండిషన్ల కారణంగా బీజేపీ చూడలేదు. కానీ ఈసారి దేశం మొత్తం బీజేపీ ఉంది. వీళ్ళిద్దరి మీద విసిగి వేసిపోయిండు. నిజమైన బంగారు తెలంగాణ కావాలంటే తెలంగాణకు ఓన్లీ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రతి గుండె ఈరోజు ఆలోచిస్తుంది. అయితే కాంగ్రెస్ బీజేపీలను కాదని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అయితే బీజేపీ ఏదైతే రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో మాత్రమే అది చేస్తుంది, అంటే తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కూడా కొంత బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ ఆరోపణలు లేవనెత్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎట్లా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ తెలంగాణ కాదు, దేశం మొత్తం కూడా నిధులు సక్రమంగా ఇస్తుంది, అవినీతి లేదు, డైరెక్ట్ ప్రజల కోసమే పోతుంది, ప్రజల అకౌంట్లకే డబ్బులు వేస్తున్నది. ప్రపంచం మొత్తం చెప్తుంది, మనం ఒకరం కాదు. ఒక్క నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అవినీతి లేకుండా ప్రజలకు చెందుతుంది అనే విషయాన్ని ప్రపంచం మొత్తం కూడా ఎక్కువస్తుంది. నిధుల విషయంలో చూస్తే జాతీయ రహదారులు కానివ్వండి, ఉపాధి హామీ కానివ్వండి, ప్రజల సంక్షేమం కానివ్వండి, నీవు ఏది చూసినా కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులే కనపడుతున్నాయి. ఇలా ఎన్ని ఊర్లలో జరిగిన ఏమైనా కానీ శ్మశాన వాటికలు, స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు, నువ్వు ఏదైనా తీసుకోండి, టాయిలెట్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్ నిధులు వచ్చినాయి మాత్రము. ఇలా ఈవెన్ ప్రధాని ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తుంటే కూడా ఇవ్వకుండా ఈరోజు ఎవ్వరు కూడా డబుల్ బెడ్రూమ్ లేని పరిస్థితి కనిపించింది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక కుంభకోణాలతో నిన్న పాలన. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న దినాలు ఎన్ని కుంభకోణాలు మనం రోజు పేపర్ చదివాము. ఈరోజు 9 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక కుంభకోణం తావు లేకుండా, కుటుంబ పాలన తావు లేకుండా, అవినీతి లేకుండా ఇస్తుంది. కాబట్టి అందుకోసమే ఈరోజు బీజేపీకి వేయాలి, అందుకోసమే బీజేపీకి అని ఆలోచిస్తున్నారు. ఒక్కసారి బీజేపీ తరఫున నాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా ప్రజలకు కోరేది ఒకటే, మీరు ఒక అవకాశాన్ని కొల్లాపూర్ యువత ప్రగతి, యావత్ కొల్లాపూర్ అభివృద్ధి ధ్యేయంగా
ఉద్యోగానికి రాజీనామా చేసి పుట్టిన గడ్డ కోసం, పుట్టిన ప్రాంతం కోసం నా వంతు కర్తవ్యం, నా వంతు ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని ఉండాలనే ఉద్దేశంతో, అభివృద్ధి చేయాలి, యువతకు అండగా నిలవడాలనే ఉద్దేశంతో నేను వచ్చిన ఆ యొక్క లక్ష్యంలో భాగంగా ఈసారి అభ్యర్థిగా ఉంటే యువతకు పనికొచ్చేటువంటి పరిశ్రమలు, విద్యార్థులకు పనికొచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్, అదేవిధంగా రైతులకు ఏంటంటే మామిడికాయ రైతులు కానివ్వండి, అందరి రైతులకు సంబంధించినటువంటి మామిడికాయ రైతులకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా రైల్వే లైను, ఇవన్నీ కూడా అవకాశం వస్తే చేయడానికి కోసం నేను ముందున్నా కాబట్టి దానికోసం నాకు ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చారు. 20 సంవత్సరాల జూపల్లి కృష్ణరావుకు అవకాశం ఇచ్చిండ్రు. అన్ని పార్టీలు మారిండు, అన్ని పనులు చేసిండు, ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. అంత అవినీతి అరాచకం తప్ప జూపల్లి కృష్ణరావు ఏమి చూడలేదు మనము. అది కనపడుతుంది. అదేవిధంగా అభివృద్ధి కోసమే నేను ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీని తిట్టకుండా ఆ పార్టీని విమర్శించి అదే పార్టీకి వెళ్ళినటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఒకవైపు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం లాభం లేదు, కాంగ్రెస్ పార్టీ ముంచింది మనను, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఏం చేయాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక దరిద్రము, ఒక శని అని నాయకులను తిట్టిన జూపల్లి కృష్ణరావు అదే పార్టీలోకి వెళ్ళిండి. ఏమొక ఏం చేస్తారన్నా వీళ్ళు? నేను చెప్తున్నా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కొల్లాపూర్ ప్రజల రూపురేఖలు మారుస్తాను. ఇది మా ఎల్లేని సుధాకర్ రావు గారు చెప్తున్నారు. ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన, కుటుంబ పాలనలో దేశమే కాకుండా రాష్ట్రం కూడా సర్వనాశనమైందంటూ రాబోయే రోజుల్లో ఒకసారి అవకాశం ఇస్తే కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటున్నారు. ఇది ఇక్కడ